దీపేన సాధ్యతే సర్వం అంటే దీపంతో ఏదైనా సాధ్యం అని చెప్పడంలో అంతరార్థం ఏంటి? అది ఏ రకంగా సాధ్యం అవుతుంది? దాన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి? దీపేన సాధ్యతే సర్వం. ఇక మామూలుగా లోకంలో ఇది ఉంటే నేను ఏదైనా సాధించగలను అని అనుకుంటాం. మరి మన ప్రార్థనా శ్లోకం, ఆ ప్రార్థనా శ్లోకంలో చిట్ట చివరి ఏమంటున్నాడంటే దీపేన సాధ్యతే సర్వం. దీపంతో మొత్తం నెరవేరుతుంది. ఎట్లా నెరవేరుతుందండి? చేస్తూడు. పెద్దవాళ్ళు చెప్తున్నారు, చేస్తూడు. ఇంట్లో పొద్దున్నే దీపం వెలిగించు, సాయంత్రం దీపం వెలిగించు. నీకు వచ్చిరా అనేటువంటి భాషలో దీపం జ్యోతి పరబ్రహ్మ అంటావు, నాకు అది రాదండి, అంత మాట మన పలకటం రాదండి అంటావా, ఓ దీపమా నీకు నమస్కారం అని మామూలు తెలుగు భాష నీకు వచ్చు కదా, ఆ దీపమా నీకు నమస్కారం అని చెప్పు. దీపానికి నమస్కారం మాత్రం చెయ్యి, దీపం వెలిగించు. ఎందుకంటే దీపాన్ని వెలిగిస్తే నీ బతుకు వెలిగిపోతుంది. అది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. దీపాన్ని అందుకంటే ఎప్పుడు వెలిగించి చూడు కొద్ది రోజులు. చక్కగా నువ్వు పరిశుభ్రంగా స్నానం చేసిన తర్వాత నీకు వేరే మంత్రాలు వేరే అనుష్ఠానాలు ఏమీ వద్దు. ఆ దేవుడి దగ్గర నువ్వు దీపాన్ని వెలిగించు, సాయంత్రం పూట దీపాన్ని వెలిగించు. అలా కొద్ది రోజులు చేసి చూడు, నీకే తెలియనటువంటి అత్యద్భుతమైనటువంటి వాతావరణం, ఒక సౌహార్ద్ర సంభరితమైనటువంటి, ఒక ఆత్మీయతా సంభరితమైనటువంటి, ఒక చైతన్యదాయకమైనటువంటి వాతావరణం నీ ఇంట్లో ఏర్పడుతుంది, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ఏర్పడుతుంది. అందుకే దీపేన సాధ్యతే సర్వం. ఇంకోటి, దీపం చేత ఎలా సాధించవచ్చు అంటే దీపపు వెలుగుని దేవతలు ఇష్టపడతారు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. మామూలుగా ఇప్పటికీ కూడా చూడండి, మన తిరుమల లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా స్వామివారి ఆ మూల విరాట్ దగ్గర ఈ కరెంటుకి సంబంధించినటువంటి దీపాలు ఏవి ఉంచరు. మామూలుగా ఆ నూనెతోటి ఉన్నటువంటివి అటువంటి దీపాలు మాత్రమే అక్కడ ఉంచుతారు. ఈ కరెంటు తోటి ఉన్నవి ఉంచరు. ఎందుకని? అటువంటి దీపం వెలిగించాలి. నేను దీపం వెలిగించమన్నారు కదా మీరని చెప్పి ఏదో మామూలు లైట్ వేసేస్తాను సార్ అని చెప్పి అది కూడా దీపం కిందే లెక్కే కదండి అని మనకున్నటువంటి ప్రతిదీ కూడా సమన్వయం చేస్తుంటాం కదా. ఇది కూడా వెలుగునిస్తుంది కదండి, నువ్వు దీపం ద్వారా వెలుగు వస్తుంది అంటున్నావు కదా, నేను లైట్ వేస్తే వెలుగు వస్తుంది కదా, నాకు కూడా అన్నీ రావాలంటే కుదరదు. అక్కడ ఒత్తి, ఎందుకంటే ఒత్తి ద్వారా నూనెని గ్రహిస్తూ వెలుగుతున్నటువంటి ఒత్తి ఒక్కొక్కదాటి ఒక్కొక్కటి అంతరార్థంలో ఉంది మన ప్రాచీన సంప్రదాయంలో. ఆ రకంగానే ప్రమిదలో ఉంచి ప్రమిదలో నూనెను పోసి నూనెలో దాన్ని వెలిగించాలి. అప్పుడే అది దీపం అంటారు. అటువంటి దీపంతో అన్నీ కూడా నెరవేరుతాయి.